హలో అండి. ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా ఇలా కొంచెం వైర్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని వైర్ని ఇటువైపునున్న వైర్ని అటువైపుకి, అటువైపునున్న వైర్ని ఇటువైపుకి పెట్టుకొని ఇలాగ పెట్టేసుకొని ఈ రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని అయితే మిడిల్లోకి లాగేసేయాలి. ఇప్పుడు మనం ఈ బీడ్కి ఒక రింగ్ని హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసేసుకొని మనం ఎప్పుడు పెట్టుకునేలాగే టేప్ కంటిన్యూ చేసుకొని బ్రాస్లెట్ని అయితే రెడీ చేసేసుకుందాం. ఇలాగ వైర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలాగ ఈ వైర్ని సపరేట్ చేసుకొని 2 హ్యాండ్స్లో పట్టుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి, ఇటువైపు నుండి అటువైపు పెట్టేసి ఇలాగే రెండు వైర్లని లాగేసేయాలి. మరలా అలాగే మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని రెండు వైర్లని లాగేసేయాలి. ఇలాగా 3 గోల్డ్ కలర్ బీడ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపునున్న వైర్కి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత వచ్చేసి పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. గ్రీన్ కలర్ బీడ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉండాలి. పింక్ కలర్ బీడ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా ఉంటే ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువైపునున్న వైర్ కూడా ఫస్ట్ గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా పింక్ కలర్ బీడ్ కూడా ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగా లాగేసేయాలి. ఇప్పుడు ఇలాగ లాగేశాక మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని మరలా అలాగే వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఇలాగ లాగేసేయాలి. మరోసారి కూడా అలాగే గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ వైట్ కలర్ బీడ్ తీసుకొని ఇటువైపు ఉన్న వైర్ని అటువైపుకి, అటువైపు ఉన్న వైర్ని ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్, ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇటువైపునున్న వైర్కి కూడా 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ వైట్ కలర్ బీడ్స్తో వచ్చేసి మనం ఫ్లవర్ వేసుకుంటున్నాం. ఇలాగా వైట్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ రెండు వైర్లకు కలిపి ఒక గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ గోల్డ్ కలర్ బీడ్ని ఇలా మిడిల్లో ఉంచుకొని ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇటువైపు ఉన్న 2 బీడ్స్లో నుండి ఇటువైపు ఉన్న వైర్ని బయటికి తీయాలి. ఇలాగ ఈ 2 బీడ్స్లో నుండి ఇలా వైర్ని బయటికి తీయాలి. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇటువైపునున్న వైర్ని కూడా ఇటువైపునున్న 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇది సన్న వైర్ కదా, 2 బీడ్స్లో నుండి ఒకేసారి తీయలేం కాబట్టి 1 బీడ్లో నుండి ఇలాగ వైర్ని బయటికి తీసేస్తున్నాం. ఇలా పెడుతున్నప్పుడు వంగిపోతుంది. ఇలాగ 2 బీడ్స్లో నుండి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి గ్లాస్ బీడ్స్ తీసుకొని ఒక 5 ఎక్కించుకోవాలి. ఇక్కడైతే నేను బ్లూ కలర్ ఉంటే తీసుకున్నాను, గ్రీన్ కలర్ లేవు నా దగ్గర. ఇవి వచ్చేసి మనకి లీఫ్ లాగా కనిపిస్తుంది కదా, దానికోసం ఇలాగా 5 బీడ్స్ ఎక్కించుకోవాలి. నా దగ్గర అయితే ఇలా చిన్న బీడ్సే ఉన్నాయి, అవే ఎక్కించుకున్నాను. ఇంకొంచెం పెద్దవైనా బాగుంటాయి. గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ ఎక్కించుకోవచ్చు, లీఫ్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఉన్న బీడ్లో నుండి ఈ వైర్ని ఇలా లాగేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా లాగేసి ఇప్పుడు వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ ఈ వైర్ని ఇలా పట్టుకొని ఇలా లాగేస్తే మనకి ఇక్కడ ఫ్లవరు లీఫ్ లాగా వస్తుంది. గ్రీన్ కలర్ అయితే బాగుండేది. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి.
మరో గోల్డ్ కలర్ బీడ్తో కూడా ఇలాగే వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరోసారి కూడా అలాగే వేసుకోవాలి. ఇలాగ మిడిల్లో 3 టైమ్స్ వేసుకుంటూ రావాలి గోల్డ్ కలర్ బీడ్స్. ఇక్కడ మరలా బటర్ఫ్లై వేసుకోవడానికి గ్రీన్ కలర్ బీడ్ ఒకటి, పింక్ కలర్ బీడ్ ఒకటి ఒకవైపున వైర్కి, మరోవైపున వైర్ కూడా 1 గ్రీన్ కలర్ బీడు 1 పింక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా ఇటువైపున ఎక్కించుకున్నాం కదా, అటువైపున ఉన్న వైర్కి కూడా 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, 1 వచ్చేసి పింక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ ఈ గోల్డ్ కలర్ బీడ్స్తో మిడిల్లో వచ్చేసి 3 టైమ్స్ వేసుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు 2 టైమ్స్ వేసుకున్నాం కదా, మరోసారి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్ అయ్యాక వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ మరలా ఫ్లవర్ వేసుకోవాలి కదా, అందుకని ఇలాగా వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, వైర్కి ఒకవైపున ఉన్న వైర్కి 2 బీడ్స్, మరోవైపున ఉన్న వైర్కి 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు వరకు జాగ్రత్తగా చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇప్పుడు ఈ 2 వైర్లకు దగ్గర పట్టుకొని 1 గోల్డ్ కలర్ బీడ్ని ఇలాగా ఈ 2 వైర్లకు ఎక్కించుకొని కిందకి అనేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ బీడ్ని మిడిల్లో ఉంచేసుకొని ఈ వైర్ని ఎటువైపున ఉన్న వైర్ని అటువైపు ఉన్న బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇలాగ ఈ 2 బీడ్స్లో నుండి తీయాలి. ఇంతకుముందు చూసాం కదా, అలాగే ఈ బీడ్స్లో నుండి బయటికి తీసేయాలి. ఇది బ్రాస్లెట్ లాగే కాదు, చైన్లా కూడా బాగుంటుంది అనిపిస్తుంది పిల్లలకి. కొంచెం పెద్ద చేసుకుంటే చైన్ లాగా వేయచ్చు పిల్లలకు కూడా. ఇలాగ ఇటువైపున ఉన్న 2 బీడ్స్లో నుండి కూడా వైర్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఇటువైపున లీఫ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అటువైపున వేసుకోవాలి లీఫ్. దానికోసం ఇలాగా వైర్కి 5 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న బీడ్లో నుండి వైర్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి, వైట్ కలర్ బీడ్ తీసుకోవాలి, వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ గమనిస్తే ఒకసారేమో ఇటువైపున లీఫ్ వచ్చింది, ఒకసారేమో అటువైపున లీఫ్ వచ్చింది. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగే 3 టైమ్స్ గోల్డ్ కలర్ బీడ్తో వేసుకోవాలి. అలా మన హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లెట్ని మనం రెడీ చేసేసుకోవాలి. 3 టైమ్స్ వేసిన తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు బటర్ఫ్లైని వేసుకోవాలి. బటర్ఫ్లై వేసుకోవాలి, మళ్ళీ 3 గోల్డ్ కలర్ బీడ్స్తో వేసుకోవాలి, తర్వాత ఫ్లవర్ వేసుకొని లీఫ్ వేసుకోవాలి. లీఫ్ వచ్చేసి ఒకసారి ఇటువైపున ఉంటుంది, ఒకసారి అటువైపున ఉంటుంది. ఇలాగా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తే మనకి ఇక్కడ బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. 3 టైమ్స్ కంప్లీట్ అయిపోయాక ఇలాగ టైట్గా ముడి వేసేసుకోవాలి వైర్ని. ఎప్పుడు చెప్పేలాగే ఈ 2 వైర్లు పట్టుకొని మరో ముడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం హీట్ చేసేసుకుందాం. అటువైపున హుక్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇటువైపున వచ్చేసి రింగ్ పెట్టుకొని హుక్ చైన్ని యాడ్ చేసేసుకోవాలి.
ఇలాగ రింగ్ తీసుకొని బీడ్లో నుండి పెట్టేసి హుక్ చైన్ని యాడ్ చేసేసుకుంటే మనకు బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ బటర్ఫ్లై ఫ్లవర్తో వచ్చిన బ్రాస్లెట్ ఎలా అనిపించింది మీకు? ఈ బ్రాస్లెట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి, అర్థమవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.